ఆరాధనకు సహాయకరంగా సమూయేలు రెండవ గ్రంథం. సమూయేలు రెండవ గ్రంథం ఆరాధనకు సహాయకరంగా సమూయేలు రెండవ గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 23వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఆరాధనకు సహాయకరంగా మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో దావీదు అనే రాజు వ్రాసిన కీర్తన. దావీదు రాజు అనే ఇశ్రాయేళ్ల రాజు రాసినటువంటి చివరి మాటలు. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు అన్నాడు. ఇశ్రాయేలుల దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచు ఉన్నాడు అంటూ, మనుషులను ఏలునొకడు పుట్టును, మనుషులను ఏలు ఒకడు పుడతాడు అని ఇశ్రాయేలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాటలాడేవాడే ఈ లోకంలో మనుష్య కుమారునిగా పుట్టబోతూ ఉన్నాడు. మాట్లాడేవాడే ఈ లోకములో మనుష్య కుమారునిగా మనుషుల మధ్య ఉండబోతున్నాడు. మాటలాడినటువంటి ఆయనే మనుషుల యొక్క పాపాన్ని పరచబడబోతున్నాడు. మాట్లాడుతున్నటువంటి ఆయనే మనిషి నిమిత్తమై ప్రాణము పెట్టబోతున్నాడు అనేటువంటి ఈ మాటలు ఈ వచనములో మనకు కనిపిస్తాయి అనే మాటలు మనం వినగలుగుతూ ఉన్నాం. ఆయన ఎలాంటి వాడు అంటే నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అనే మాట వ్రాయబడి ఉంది. ఆయన నీతిమంతుడై అనే మాట బైబిల్ మనకు తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది. ఈయన ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు అనే మాట మనం చూస్తాం. మనుషులను ఏలబోయేవాడు నీతిమంతుడు. ఆయన దేవుని యందు భక్తి గలవాడు అనే మాట ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఇక 4వ వచనం చెప్పే మాట ఏమిటంటే, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె. ఉదయకాలమున సూర్యుడు ఉదయిస్తుండగా ఎంత కాంతి మనకు కనిపిస్తుందో ఆ విధంగా ఉదయకాలపు కాంతి మనుషులకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉంది. ఉదయకాలపు కాంతి మనుషులకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంది. తర్వాత
మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె, ఉదయించిన సూర్యుని వలె. ఆయన ఉదయించిన సూర్యుడు. అవునా? ఉదయించిన సూర్యుడు అంటే ఆయన పుట్టినాడు. ప్రకాశించిన సూర్యుడు, ఆయన ప్రకాశించినాడు. మానవుల నిమిత్తమై అస్తమించినటువంటి సూర్యుడుగా మనం చూస్తాం. ఆయన ఉదయించినాడు, ఆయన ప్రకాశించినాడు, ఆయన అస్తమించినాడు కూడా. మానవ పరంగా ఆయన అస్తమించినాడు కూడా. తర్వాత మాట ఏమిటి? వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత. వర్షము కురిసిన తర్వాత ఎప్పుడైతే వర్షం ఆగిపోతుందో అప్పుడు నిమ్మలము అవుతుంది. అవునా? ప్రశాంతత, మనసుకు శాంతి, మనసుకు సమాధానం అనేటువంటి మాట కనిపిస్తుంది. తర్వాత భూమిలో నుండి మొలిచిన లేత గడ్డి వలెను అతడు ఉండెను. భూమిలో మొలిచిన లేత గడ్డి వలె అతడు ఉండెను అనే మాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇదే మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనములో మనం చూడగా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనములో లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. చాలు. కాబట్టి వాక్యం చెబుతున్న మాట లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అనే మాట రాయబడింది. లేత మొక్క ఎండలో మొలిచిన, అవునా, భూమిలో మొలిచిన మొక్క వలె. ఎండిన భూమిలో మొలిచిన మొక్క, తడి ఉన్న భూమిలో మొలిచిన మొక్క కాదు, నీళ్లు పెడితే మొలిచిన మొక్క కాదు. ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన మొలిచినాడు. లేత మొక్క వలె మొలిచినాడు. ఎండిన భూమిలో ఏ మొక్క మొలుస్తుంది? ఎండిన భూమిలో ఏ మొక్క బతుకుతూ ఉంది? ఎండిన భూమిలో ఏ మొక్క లేతగా ఉంటుంది? అవునా? వాడిపోతాయి, వాలిపోతాయి, ఎండిపోతాయి, కొట్టుకుపోతాయి కూడా. అయితే యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడిన మాట, భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండెను అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు గుర్తు చేస్తుంది. ఇది దేవుని గురించి, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వ్రాయబడినటువంటి మాట అనేది మనకు వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. అక్కడనే చూడండి, 22వ అధ్యాయము 31వ వచనం. 22వ అధ్యాయము 31వ వచనములో, దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము, ఆయన శరణజొచ్చు వారందరికీ ఆయన కేడెము అని వ్రాయబడి ఉంది. దేవుడు యథార్థవంతుడు అని ఉంది. యెహోవాకు నిర్మలం, ఆయన యథార్థవంతుడు. ఆయన గురించి రాయబడిన మాట ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 32:4 వచనంలో, 32:4 వచనం, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అని దేవుని గురించి మోసే వ్రాసిన కీర్తన.
ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ప్రతి మానవునికి అనగా ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. తన్ను ఆశ్రయించిన వారందరూ కూడా జీవించగలిగినారు. ఆయన ఆశ్రయదుర్గం, ఆయన కార్యము సంపూర్ణం, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు. నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు అనేది మనకు ఈ వచ్చిన భాగాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 10:10లో, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. చాలు. కాబట్టి ఈ 3 మాటలతో మనకు కనిపిస్తాయి. యెహోవాయే నిజమైన దేవుడు అంటే అర్థం ఏమిటి? సత్యదేవుడు. యెహోవాయే సత్యదేవుడు, నిజమైన దేవుడు అనేది. ఆయనే జీవము గలవాడు, జీవాధిపతి. ఆయన జీవిస్తున్నాడు. ఆయన మనం జీవింప చేస్తూ ఉన్నాడు. ఆయన బతుకుతూ ఉన్నాడు, మనల్ని కూడా ఆయన బ్రతికిస్తూ ఉన్నాడు. ఆయన జీవాధిపతి, సదాకాలము రాజు ఆయనే. అవునా? సదాకాలము ఆయనే రాజు. సదాకాలం అంటే నిత్యమైన రాజు, నిత్యమైన రాజు, నిరంతరముండే రాజు, యూదులకు రాజు. ఆయన మనకు రాజు. సదాకాలం ఉండే రాజు అంటే నిత్యముండేటువంటి రాజు ఆయన అనేది దేవుని వాక్యమైన బైబిల్ మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ రాజులకు రాజైన ప్రభు అయిన యేసుక్రీస్తును మనము ఆరాధించు వారమై, పూజించు వారమై, గణపరచు వారమై ఉండాలి. ఆయన మనల్ని కాపాడుచున్నవాడు, ఆయన మనల్ని రక్షిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు. కాబట్టి ఆయనకు ఈ విధంగా దావీదు అంటున్నాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనంలో, సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషై కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి ఇదే అన్నమాట. దావీదు ఏం చేశాడంట? దావీదు ఏం చేస్తున్నాడంట? దావీదు గురించి ఏం రాయబడింది ఇక్కడ? యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. దావీదు దేవుణ్ణి స్తోత్ర గీతం, మధురగానము చేసినటువంటి గాయకుడు. దావీదు గాయకుడు, కీర్తన రాశాడు, కీర్తన పాడినాడు. అవునా? అతడే రచయిత, అతడే గాయకుడు, అన్నీ ఆయనే, సంగీతముడు ఆయనే. దావీదు రచయిత, దావీదు సంగీతనాథుడు, దావీదు గాయకుడు కూడా అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుణ్ణి ఆయన పాటల చేత
స్తుతించగలిగినాడు అని మాటలు ఇందులో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి దావీదు దేవుణ్ణి ఆరాధించగలిగినాడు. అదేవిధంగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మనము కూడా ప్రభు అయిన యేసు క్రీస్తును మనము ఆత్మతో సత్యముతో ఆరాధించు వారమై ఉండాలని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ విధంగా ప్రభువు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనము ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్.